morning, children. Morning, sir. గత 2 సంవత్సరాల క్రితం ఒక మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా వేధించింది. ఏంటిది? కరోనా. మరి కరోనా వచ్చిన తర్వాత నుంచి అంటే మన యొక్క లైఫ్లో ఉన్న కరోనాకు ముందు, కరోనాకి వెనక తర్వాత అనుకుంటే కరోనాకు ముందు చాలా తక్కువ మంది చనిపోయేవాడు. కరోనా తరువాత చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. దేనివల్ల అంటారు? ఎందుకు చనిపోతున్నారు? ఏమని చనిపోతున్నారు? కరోనా వైరస్. ఎవరు ఇంచో ఇంచో వెరీ గుడ్. గుండెపోటు. ఓకే, దాన్ని హై బీపీ అని కూడా అంటారు. బ్లడ్ ప్రెషర్ పెరగటం వలన ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది, ముఖ్యంగా మన భారతదేశంలో. వాస్తవానికి ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కొంతమంది బూస్టర్ అనే డోస్ తీసుకున్న తర్వాత తీసుకున్నప్పటికి కూడా ఇవి జరుగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితి మీ ఇంట్లోనే జరిగితే, లేదా మీ అమ్మ నాన్నకి ఇలా వద్దు అనుకోండి, దాని నుంచి ఎలా బయటపడాలి? ఏం చేస్తే వాళ్ళు బయటపడతారు? ఏం చేస్తే వాళ్ళు బ్రతుకుతారు? దాని గురించి నేను చెప్తాను, మీతో కూడా చేపిస్తాను. అర్థమైందా? మీతో కూడా చేపిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఈ విషయాన్ని ప్రతి తల్లి, తండ్రి, మీ బంధువులందరికీ కూడా తెలియజేయాలి. ఇలా చేస్తే హార్ట్ స్ట్రోకులు రావు అని చెప్పాలి. దీన్ని ఏమంటారంటే సిపిఆర్. సిపిఆర్. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అని అంటారు. సిపిఆర్. ఆ సిపిఆర్ ఎలా చేస్తారో నేను చూపిస్తాను. మీ ఫ్రెండే ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు తను మీ కళ్ళ ముందే మీరున్నప్పుడే, లేకపోతే మీ ఇంట్లో కానీ, లేకపోతే మీరు వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా పడిపోయారు అనుకోండి, అప్పుడుదా మాట్లాడుతూనే ఉంటాడు, సడన్గా పడిపోయాడు. మీకేం చేస్తారు సహజంగా? అంటే మనిషి పడిపోయాడు మీ కళ్ళ ముందే, మీరేం చేస్తారు? కొంచెం జ్ఞానయుక్తంగా ఏం ఆలోచిస్తారు మీరు? పక్కన వాళ్ళు పిలుస్తారు. ఇంకా ఏంటి? వెరీ గుడ్. అంబులెన్స్ పిలుస్తారు. అది వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? మినిమం 10 minutes, హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు. అర్థమైందా? 10 minutes, 30 minutes పడుతుంది. ఈ లోపల పడిపోయిన వ్యక్తి అది వచ్చేదాకా ఉంటారా? బతికుంటారా? ఏమవుద్ది? మీకు తెలుసు, ఇలా పడిపోయాడు. పడిపోగానే మీరేం చేశారు? తెలివిగా అంబులెన్స్ పిలిచారు. యాక్సిడెంట్ అనుకో, బ్లడ్ పోతుందని చెప్పేసి గౌరవ పిలిస్తే ఓకే. వీడు పడిపోయాడు, వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. ఏదన్నా మనకేం తెలీదు, మాట్లాడుతున్నాడు, పడిపోయాడు. కానీ అప్పుడు మీరేం చేస్తారు? గౌరవ అంబులెన్స్ పిలిచేసి వచ్చేస్తాడు 10 నిమిషాలు అంటారు. వచ్చేదాకా అలా చూస్తూ ఉంటాడు. ఉన్నప్పుడు ఉన్నట్టే అయిపోవాలి. అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చేసేది చెయ్యాలి. సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేయాలంటే ఇప్పుడు మనం ఈ సినిమాల్లోనే, సీరియల్లో చూసి ఉంటారు. ఏంటి? ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి 2 ఇలా పట్టుకొని దీని మీద ఇలా 2 ఇలా చెస్ట్ మీద అలా పెడితే వాడు పైకి లెగుతూ ఉంటారు. అలా కాకుండా ఏంటి, మరి మన దగ్గర అలాంటిది ఒక బరువాయిని తీసుకొచ్చి పెట్టామనుకో, ఏంటి ఏమవుద్ది? ఇంటికి పోతాడు, అంతేగా? అటువంటి పరిస్థితి రాకూడదు. అంటే మనం చేసే పని వలన ఎదుటి వాళ్ళకి ప్రమాదం జరగకూడదు,
వాడికి మేలు జరగాలి. మేలు జరగాలంటే దీన్ని సిపిఆర్ని ఎలా చేయాలో తెలిసి ఉంటే మీరు చేయగలరు, తెలియకపోతే మీరు చేయలేరు. సహజంగా రైట్ హ్యాండ్ ఇలా వస్తుంది, ఇలా పట్టుకొని చెస్ట్ భాగంలో హార్ట్ ఎటువైపు ఉంటుంది? వెరీ గుడ్, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ భాగంలో ఇలా చేయబట్టి నిలబట్టాలి. కానీ వాస్తవం నేను రైట్ హ్యాండ్ పెట్టి కింద, లెఫ్ట్ హ్యాండ్ పైనుంచా. ఫోర్స్ ఉంటుందా? ఎక్కువ ఫోర్స్ రాదు, సహజంగా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ పెట్టి దీన్ని దాదాపు నిమిషానికి నిమిషానికి 60 నుండి 70 సార్లు ఏంటి స్పీడ్గా కనుక మనం ప్రెస్ చేయగలిగితే, అంతకుముందు ఎక్కడైతే స్ట్రక్ అయిందో అక్కడ మళ్ళీ స్ట్రక్ అయింది, బ్లడ్ ఆగిపోద్ది కదా, బ్లడ్ ఫ్లోటింగ్ ఆగిపోద్ది. అది మళ్ళీ యథావిధిగా వస్తాం. ఇలా ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్గా ఇది ఒక్కోసారి రెస్పిరేషన్ శ్వాస అందనప్పుడు ఇలా బట్టి మనం ఇలా ఓదవచ్చు. ఏంటి ఊదినాం అనుకోండి, మళ్ళీ యథావిధిగా మళ్ళీ ప్రెస్ చేయాలి. అలా నిమిషానికి 60 నుంచి 70 టైమ్స్ అంత ఫోర్స్గా ఉపయోగించేలా కనుక చేస్తే గ్యారెంటీగా వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. అర్థమైందా? అయ్యో అంత ఇది తర్వాత అనుకుంటారు, అరే నేను డాక్టర్ గారికి వెళ్ళగానే మమ్మల్ని అడుగుతారు, ఇలా పడిపోయాడు అనగానే స్పర్శ లేదు అనగానే వాళ్ళు ఏమంటారు, మొట్టమొదటిసారికి ఏం చెప్తుంది కదా, సిపిఆర్ చేశారా అంటారు. సిపిఆర్ అంటే మనకు తెలియకుండా మనం తీసుకొని వెళ్తే వాస్తవానికి తీసుకెళ్ళేది మనిషిని కాదు, డెడ్ బాడీని. అదే కనుక అదే సిపిఆర్ గురించి మనకు తెలిసినట్టయితే అది చేస్తే ఆటోమేటిక్గా బతుకుతారు. ఆటోమేటిక్గా శ్వాస అందిద్ది. 5 మినిట్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే, అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఏమవుతుంది, ఆక్సిజన్ సరఫరా అవుద్ది. బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా వెళ్ళటం ఆగిపోయింది అనుకో, ఆటోమేటిక్గా 5 మినిట్స్ తర్వాత చనిపోవడం అనేది జరిగింది. అందుకని మనం ఆ సిపిఆర్ చేసి ఏం చేస్తాం, బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటట్టు చేస్తాం. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ బ్రెయిన్కి అందిద్ది. ఆ బ్రెయిన్ ఆటోమేటిక్గా రియాక్టివేట్ అవుతుంది. అది ఇందులో జరిగే ప్రాసెస్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. నా ప్రయత్నం ఏంటంటే కనీసం ఒక్కళ్ళకన్నా మేలు జరగాలనేదే నా సంకల్పం. అర్థమవుతుందా? కాబట్టి చెప్తారా ఇంటికాడ? ఎంతమంది చెబుతారు? రైట్ యువర్ హ్యాండ్స్. చేస్తారా? మరి వచ్చి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేశానో, ఒక వ్యక్తి మీ ముందే పడిపోయాడు అనుకోండి, వాయిస్ ఇంత రండి. పడిపోయాడు, ఈ వ్యక్తిని సర్వైవ్ చేయాలి, రక్షించాలి. సిపిఆర్ చేసి ఏ విధంగా చేస్తారు? ఎలా పట్టుకోవాలి? అలా చేస్తే ఏమవుతుంది, శ్వాస ఆడలేదు, శ్వాస ఆడినప్పుడు ఏం చేస్తాం? రెండు అంత కాదు, అవసరమైతే మౌత్ పెట్టానే చెయ్యాలి, పరిస్థితిని బట్టి. తప్పదు, ఏం కాదు. ఉందా? అలా చేసినప్పుడు ఆ వ్యక్తిని బ్రతికించవచ్చు. ఓకే, ఇది మీ పేరెంట్స్ అందరికి కూడా చెప్పండి, మీ బంధువులందరికీ చెప్పండి. మన కళ్ళ ముందు సడన్గా పడిపోయిన వ్యక్తి వాడు చనిపోకుండా ఉండాలంటే సిపిఆర్ చేయాలి. అర్థమైందా? ఓకే, సిపిఆర్ చేస్తారు కదా?